ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి 7వ పాఠమైనటువంటి ద్రవ్యము బ్యాంకింగ్ అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ మన టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడకపోతే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉండడం జరిగిందనమాట. చూసే ప్రయత్నం అయితే చేయండి. కంప్లీట్గా అవి చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం 8వ తరగతి గురించి చూస్తున్నాం. తర్వాత 9, 10 కూడా సేమ్ రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మనం ప్రతి లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ రూపంలో అయితే వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవంతా కూడా ఇంకా చాలా వీడియోస్ అయితే మనం తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 8వ తరగతిలోని సాంఘిక శాస్త్రం బుక్ అనమాట. అందులో 7వ లెసన్ వచ్చేసి ఇది ద్రవ్యము మరియు బ్యాంకింగ్ అనమాట. సో డబ్బు లేకుండా వ్యాపారం. మోహన్ రాగులు తీసుకొని శ్యామల వద్ద మామిడి పండ్లు కొందామని వచ్చాడు. శ్యామల రాగులను 2 సమకుప్పలుగా చేసింది. ఒక కుప్పలోని రాగులు బరువును సమానంగా మోహన్కి కొన్ని మామిడి పండ్లు ఇచ్చింది. మామిడి పండ్లు మారక విలువ మొత్తం రాగులకు రెట్టింపు, అదేవిధంగా రెట్టింపు ధాన్యానికి మామిడి పండ్ల మార్పిడి జరిగింది. సో ఇక్కడ ఇతర రకాలుగా కూడా మార్పిడి జరగవచ్చు. ఉదాహరణకు ధాన్యంతో సమానంగా కూడా జరగవచ్చు. సో ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలలో పిల్లలు బియ్యం ఇచ్చి వెదురుతో చేసిన బొమ్మలు తీసుకుంటారు. ఈ రకంగా డబ్బులు లేకుండా ఒక వస్తువును ఇచ్చి మరొక వస్తువును తీసుకోవటాన్నే వస్తు మార్పిడి అని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. అవి ఫర్దర్గా మీకు రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కమ్మరి వాళ్ళు రైతులకు నాగలి కర్రలు, బండి చక్రాలు, కొడవళ్ళు వంటివి తయారు చేసి ఇచ్చేవాళ్ళు. సో అయితే ఈ పనులకు డబ్బు కాకుండా ప్రతి సంవత్సరం పంట వచ్చిన తర్వాత కొంత ధాన్యాన్ని తీసుకునేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరొక ఉదాహరణలో గోపాల్ దగ్గర మేక ఉంది. అతడికి బియ్యం కావాలి. గోపాల్ సీను దగ్గరకు వెళ్ళాడు. అతడికి మేక కావాలి, కానీ అతడి దగ్గర బియ్యం కాక జొన్నలు ఉన్నాయి. మరి పండించే రాముకి గోపాల్ కలిశాడు, కానీ తన బియ్యానికి బదులుగా మేకని తీసుకోవాలని అతడికి లేదు. అతడికి జొన్నలు కావాలి. సో ఇక్కడ చూసినట్లయితే ద్రవ్యంతో మార్పిడి. డబ్బు వినియోగిస్తే వస్తువుల మార్పిడిలో సమస్యలు ఉండవు. అప్పుడు ఏదైనా వస్తువులు అదనంగా ఉన్న వ్యక్తి వాటి అవసరం ఉండి తనకు కావలసిన వస్తువులు ఇచ్చే వ్యక్తి కోసం వెతకాల్సిన పని లేదు. డబ్బు మాధ్యమంగా పనిచేస్తుంది. ఈ మార్పిడికి డబ్బును వినియోగిస్తే ఆ డబ్బును మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. పైన తెలిపిన ఉదాహరణలో మనం ఈ పరిస్థితిని గమనించవచ్చు. డబ్బు అందరికీ ఆమోదయోగ్యం అయినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అంటే ఏదైనా అమ్మేవాళ్ళు తమ వస్తువులకు బదులుగా డబ్బు తీసుకుంటారు. ఏదైనా కొనాలనుకునే వాళ్ళు అందుకు డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఏ సరుకునైనా సేవనైనా డబ్బు ఇచ్చి పొందవచ్చు. అంటే డబ్బును సరుకు సేవలతో మార్చుకోవచ్చు. డబ్బుకి దానంతటా దానికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు. మార్పిడిలో డబ్బు పోషించే పాత్ర వల్ల అందరికీ డబ్బు కావాలి. ద్రవ్యాన్ని అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించవచ్చు కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే వస్తు మార్పిడిలో మరొక సమస్య ఉంది.
ఈ ఉదాహరణను గమనించండి. గోపాల్, ఈ మేకకు బదులుగా ఎన్ని బస్తాల ధాన్యం ఇస్తావు? సీతయ్య, 4 బస్తాలు. అదేవిధంగా గోపాల్, నాకు 2 బస్తాల బియ్యం, 2 బస్తాల గోధుమలు ఇవ్వు. సీతయ్య, ఇక్కడ సీతయ్య చూసినట్లయితే, నా దగ్గర గోధుమలు లేవు, కావాలంటే వంట నూనె, పప్పు ధాన్యాలు ఇస్తాను అని సీతయ్య చెప్పాడు. దానికి గోపాల్, నాకు పప్పు ధాన్యాలు అవసరం లేదు, చక్కెర కావాలి. ఇక్కడ సీతయ్య ఆయన దగ్గరనే ఇస్తానన్నాడు, అదే గోపాల్ ఇస్తా అన్నాడు. ఈ విధంగా మనం దాని గురించి తెలుసుకోవచ్చు, వస్తు మార్పిడి గురించి. అదేవిధంగా వస్తు మార్పిడిలో ఒక వస్తువు విలువను మరొక వస్తువు విలువతో నిర్ణయించాలి. అనేక సరుకులతో మార్పిడి చేయాల్సి ఉంటే ఇది చాలా కష్టమవుతుంది. దీనివల్ల మార్పిడి లేదా వ్యాపారం చాలా సంక్లిష్టం అవుతుంది. ఇది అంత విలువ ఉండదు, ఇది అంత వీలుగా ఉండదు, ఏది వస్తు మార్పిడి అనేది. అందుకే ఇతర మార్పిడి విధానాలు ఏర్పడ్డాయి. వాటి గురించి తర్వాత చదువుతాం. అయితే ఈనాటికి ప్రత్యేకించి పల్లెటూర్లలో వస్తు మార్పిడి ఇంకా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే గోపాల్ దగ్గర మేక ఉంది. అతడు అగ్గిపెట్టె కొనుక్కోవాలి. ఇది న్యాయమైన మార్పిడి అవుతుందా? మేకను విభజించలేడు కాబట్టి దాంట్లో కొంత భాగం ఇచ్చి అగ్గిపెట్టె తీసుకోలేడు. కానీ డబ్బుతో మీరు చిన్న చిన్న వస్తువులు కూడా కొనగలుగుతారు. డబ్బును విభజించవచ్చు. రూపాయలు, పైసలు ఉన్నాయి. సాధారణంగా కూరగాయల వంటి సరుకులు, ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా కూరగాయల వంటి సరుకులు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోతాయి. కాబట్టి వాటిని వెంటనే మార్చుకోవాలని మీకు తెలుసు. సరుకులను డబ్బుకి అమ్మటం ద్వారా ఇటువంటి సమస్యలని పరిష్కారం అవుతాయి. డబ్బు చాలా కాలం ఉంటుంది. భవిష్యత్తులో వినియోగానికి డబ్బును దాచుకోవచ్చు. గొర్రెలు, మేకలు, బియ్యం వంటి సరుకులు నిల్వ చేయడానికి చాలా చోటు కావాలి. అంతేకాకుండా మీరు వాటిని మార్చుకోవటానికి బజారుకి బండి లేదా లారీలో తీసుకెళ్ళాలి. అయితే డబ్బుకి అంత చోటు అవసరం ఉండదు. సంచి లేదా పర్సులో ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. అది రుణానికి అనువైనది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ద్రవ్య పరిమాణ క్రమం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వస్తు మార్పిడి విధానాన్ని అవలంబించారు. దాంట్లో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. వ్యాపారం విస్తరించి అనేక సరుకులను కొని అమ్మేవారు. వాటిని దూర ప్రాంతాలకు రవాణా కూడా చేసేవారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సమాజాలలో ఏదో ఒక రూపంలో డబ్బు చెలామణిలోకి వచ్చింది. ఉదాహరణకు చాలా పురాతన కాలంలో ధాన్యం, పశువులను ద్రవ్యంగా ఉపయోగించేవారు. అయితే వీటి నిల్వ రవాణాలు కష్టంగా ఉండేవి. వాటికి రోగాలు వంటివి సోకే అవకాశం ఉంది కాబట్టి వాటి మన్నిక కూడా సమస్యగా ఉండేది. ఇక్కడ మనం చూసినట్లయితే కాలక్రమంలో అరుదైన, ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించడం మొదలుపెట్టారు. రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవకుండా చాలా కాలం పాటు ఉంటాయి. చిన్న భాగాలుగా చేయవచ్చు, తేలికగా రవాణా చేయవచ్చు. ఇది కొరత వస్తువు కాబట్టి అందరూ దీనిని ఆమోదిస్తారు. అయితే వస్తు మార్పిడిలోని అన్ని సమస్యలు ఈ రకమైన డబ్బు వల్ల పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు కూడా వచ్చాయి. లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారి దానిని తూకం వేయాల్సి వచ్చేది. తర్వాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్తులకు అనుమానం కలిగేది. మార్పిడిలో స్వచ్ఛమైన వెండి, బంగారం లభించకపోవచ్చు. కొంతకాలం తర్వాత మార్పిడికి ఉపయోగించిన లోహ నాణ్యతలో నమ్మకం పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ చూసినట్లయితే ఈ పరిస్థితులలో కొంతమంది రాజులు పైన పేర్కొన్న సమస్యలను కొన్నింటిని పరిష్కరిస్తూ వాళ్ళకి అనుకూలమైన విధానాలను రూపొందించారు. ప్రామాణికమైన ఆకారం, బరువు,
నాణ్యతలు కలిగిన నాణేలను రాజుగారి టంకశాలలో తయారు చేయటం మొదలైంది. ప్రతిసారి వీటిని తూకం వేయాల్సిన పని లేదు. నాణ్యతకు సంబంధించి భరోసా ఏర్పడుతుంది. వాటిని తీసుకెళ్లడం తేలిక. రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణెం ఇక్కడ ప్రామాణికంగా ఉండేది. రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణెం ప్రామాణికంగా ఉండేది. ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ వస్తే నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి మీకు రివిజన్గా అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణెం ప్రామాణికంగా ఉండేది. మౌర్యుల కాలంలో పానా వ్యాపారస్తులు ప్రజలు నాణాలను డబ్బు రూపంగా ఆమోదించసాగారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి వివిధ కాలాల రాజ్యాల నాటి నాణేలు మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం నాణాలని చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కాగితం డబ్బు బ్యాంకుల ఆవిర్భావం మనం ఇక్కడ చూసినట్లయితే పెద్ద మొత్తంలో సరుకులు కొని అమ్మేవాళ్ళు. ఈ లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో వెండి బంగారు నాణేలను భద్రపరిచే ప్రదేశాల కోసం వెదకటం మొదలుపెట్టారు. వారు డబ్బుకు రక్షణ కల్పించే స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళారు. స్వర్ణకారులు తగిన రుసుము తీసుకొని వాటిని భద్రపరిచి వారు కోరినప్పుడు వాటిని అందుబాటులో ఉంచేవారు. ఈ విధానం ప్రాచుర్యం పొందినది. స్వర్ణకారుల మీద షరాఫ్ అకౌంటెంట్ మీద నమ్మకం పెరిగింది. అకౌంటెంట్ ఇక్కడ ఏమంటారు? షరాఫ్ అని పిలవడం జరుగుతుంది. ఒకసారి మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. స్వర్ణకారులు రుణాలను కూడా ఇచ్చేవారు. వీరికి అనేక ప్రసిద్ధి చెందిన పట్టణాలలో శాఖలు ఉండేవి. ఈ విధానం కాగితపు డబ్బు లేదా హుండీలు అనే కొత్త విధానానికి దారి తీసింది. ఉదాహరణకు ఇక్కడ కాగితపు డబ్బును ఎవరు పరిచయం చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ స్వర్ణకారులు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉదాహరణకు సోము విజయవాడకు చెందిన యంత్ర పరికరాల వ్యాపారి హైదరాబాదులోని చందు దగ్గరకు యంత్రాలను కొనడానికి వెళ్ళాలి. సో హైదరాబాదులో చెల్లించడానికి బంగారు నాణేలు తీసుకెళ్లడం ప్రమాదం కాబట్టి తన 10 బంగారు నాణేలను స్వర్ణకారుడి వద్ద ఉంచి అతని వద్ద నుంచి తన పేరుతో ఒక రసీదు పొందాడు. సో నేను 10 బంగారు నాణేలను చెల్లిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని ఆ రసీదు చెబుతుంది. ఇప్పుడు చందు నుంచి సోము యంత్రాలు కొన్నాడు. స్వర్ణకారుడు ఇచ్చిన రసీదుని చందుకి ఇచ్చి వాళ్ళ శాఖ నుంచి 10 బంగారు నాణేలను తీసుకోమని సోము చెప్పాడు. కానీ చందు ఇనుము ఉక్కు అమ్మే సయ్యద్ దగ్గరికి వెళ్ళి వాటిని కొనుక్కున్నాడు. అందుకు బదులుగా సోము ఇచ్చిన 10 బంగారు నాణేల రసీదు ఇచ్చాడు. ఈ స్వర్ణకారుడి నుంచి 10 బంగారు నాణేలు తీసుకోమని సయ్యద్కి చెప్పాడు. ఆ స్వర్ణకారుడు అందరికీ తెలుసు కాబట్టి రసీదు చూపించిన వాళ్ళకి నాణేలు ఇస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టి సయ్యద్ ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా ఆ రసీదును తీసుకున్నాడు. సోము మొదటగా తీసుకున్న రసీదు ఆర్థిక వ్యవస్థలో ఒకరి నుంచి మరొకరికి చలామణి అవుతూ చెల్లింపులకు మాధ్యమంగా అందరి అంగీకారం పొందింది. ఇటువంటి రసీదులపై ఉన్న నమ్మకం కారణంగా కొత్త రకం డబ్బుగా పని చేసింది. భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయిన బెంగాల్కి చెందిన జగత్ సేట్లు, పాట్నాకి చెందిన షాలు, అదేవిధంగా సూరత్కి చెందిన అరుణ్జీ నాథ్జీ, మద్రాస్కి చెందినటువంటి చెట్టియార్ మొదలైన వారు ఎంతో డబ్బును పరపతిని అనుభవించారు. సో వారు రసీదులను హుండీలనే కాగితపు డబ్బును దేశమంతటా విదేశాల్లో కూడా అంగీకరించేవారు. సో
ఇక్కడ చూసినట్లయితే బ్యాంకులు ఆవిర్భవించడానికి మరొక భిన్న కథనాన్ని చూద్దాం. 1606లో యూరోప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఆమ్స్టర్డామ్ అనేది యూరోప్లో ఉంది, అది వచ్చేసి మనకి వాణిజ్య కేంద్రంగా ఉండేదన్నమాట. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన 846 రకాల బంగారు, వెండి నాణేలు ఉండేవి. అయితే వ్యాపారస్తులు ఒకరినొకరు అనుమానిస్తూ ఉండేవాళ్ళు. ఈ నాణేల బరువు, నాణ్యతల పట్ల ఎవరికి నమ్మకం ఉండేది కాదు. ఆమ్స్టర్డామ్ వర్తకులందరూ సమావేశమై ఈ సమస్యకు ప్రత్యేక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆ నగర యాజమాన్యంలో ఉండే ఒక బ్యాంకును వాళ్ళు స్థాపించడం అయితే జరిగింది. సో ఒక వర్తకుడు తన నాణేలను బ్యాంకుకు తీసుకెళ్ళి ఇస్తే బ్యాంకు అతడు ఇచ్చిన నాణేల బరువు తూచి నాణ్యతను పరిశీలించి ఒక రసీదు ఇచ్చి అతని పేరున ఒక ఖాతా తెరుస్తుంది. ఆ వ్యాపారి తనకు కావలసినప్పుడు స్వచ్ఛమైన బంగారం పొందవచ్చు. అవసరమైతే దీంట్లో కొంత మొత్తం ఇంకొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. ఇది వర్తకులకు సౌకర్యంగా మారింది. బ్యాంకు నిజాయితీగా పనిచేసేది, దానికి వ్యాపారస్తులందరూ నమ్మేవారు. నాణేలకు బదులు బ్యాంకు రసీదులను అడిగేవారు లేదా తమ ఖాతాలో బదిలీ చేయమనేవాళ్ళు. అడిగినప్పుడు బ్యాంకు తమకు స్వచ్ఛమైన బంగారం ఇస్తుందని వ్యాపారస్తులకు నమ్మకం ఉండేది. బ్యాంకులో జమ చేసిన మొత్తం కొత్త రకం డబ్బుగా మారింది. ఈ బ్యాంకు వ్యాపారం పెరిగి అది 2 శతాబ్దాల పాటు విజయవంతంగా పనిచేసింది. సో ఇక్కడ చూసినట్లయితే బ్యాంకింగ్, ఆధునిక బ్యాంకులు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు. సో వాణిజ్య లావాదేవీలను నిర్వహించేది బ్యాంకింగ్. దీంట్లో ప్రజల దగ్గర నుంచి డబ్బు జమ చేసుకుంటారు. ఈ డబ్బును ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, వ్యక్తులకు బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి. ఇటువంటి బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అంటారు. ఈ 2 రకాల అంశాలను పరిశీలిద్దామని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటో మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే డబ్బు జమ, డిపాజిట్లు. ప్రజలు బ్యాంకులలో దాచుకునే డబ్బును జమ అంటారు. బ్యాంకులో డబ్బు జమ చేయటంలో అనేక రకాలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే పొదుపు ఖాతాలు, జమలు, సేవింగ్ ఖాతాలు. గీత తన జీతంలోంచి రూపాయలు 5,000 పొదుపు చేసింది. ఆ మొత్తాన్ని భద్రంగా దాచాలని అనుకుంది. ఆమె తన ఇంటికి దగ్గరగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖకు వెళ్ళి అక్కడ ఒక పొదుపు ఖాతా తెరిచింది. ఆ డబ్బుపై ఆమెకు కొంత వడ్డీ అనేది వస్తుంది మరియు డబ్బు కూడా క్షేమంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె తన డబ్బు తీసుకోవచ్చు. అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తానన్న హామీ బ్యాంకు ఇస్తుందన్నమాట. సో ఇక్కడ ప్రాథమిక పొదుపు ఖాతా. కనీస నిల్వ అసలు లేకుండా అంటే జీరో బ్యాలెన్స్ లేదా అతి తక్కువ ఉండవచ్చు. వ్యక్తులకు ఖాతా తెరవడానికి వయస్సు, ఆదాయం, జమ చేయవలసిన కనీస మొత్తం వంటి షరతులు లేవు. నెలకి 4 సార్లు ఏటీఎం నుంచి తీసుకున్న వాటితో కలిపి నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది. సో ఇలాంటివి మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి బిట్లు కూడా మనకి అడిగిన సందర్భాలు కూడా మనం చూడవచ్చు అనమాట. గత టెట్లో ఒకసారి చూస్తే మనకి ఏటీఎం ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు అని కూడా మనకి రావడం జరిగింది. సో ఇక్కడ నగదు తీసుకొనుట, డిపాజిట్ చేయుట, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు, చెక్కుల ద్వారా వచ్చిన సొమ్ము జమ చేయుట వంటి సేవలు పొందవచ్చు.
ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ ఆగస్టు 2014లో ప్రారంభం కావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకులో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించారు. సో ఇది ఎప్పుడు వచ్చింది? 2014లో రావడం జరిగింది. దీన్ని మనం PMJDY ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్గా మనం చెప్పవచ్చు. ఇది మనకు ఆగస్టు 2014లో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకు ఖాతాలు తెరిచే సదుపాయం అన్నమాట. ఈ పథకం కింద ప్రభుత్వం ₹1,00,000 వరకు ప్రమాద బీమాను మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని రూపే కార్డు ద్వారా అందిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే స్మాల్ అకౌంట్ చిన్న ఖాతా చూసినట్లయితే ఒకవేళ ప్రాథమిక పొదుపు ఖాతా సులభం చేసిన KYC షరతులతో గనుక తెరిచినట్లయితే ఇది చిన్న ఖాతా వలె కూడా పరిగణించబడుతుంది. చిన్న ఖాతాలకు ఈ క్రింది షరతులు వర్తిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఖాతాల్లో మొత్తం జమ 1 సంవత్సరంలో ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. 1 సంవత్సర కాలంలో మనకి ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏ సమయంలో కూడా ఈ ఖాతాలో గరిష్ట నిల్వ ₹50,000 మించి ఉండకూడదు. 50,000 ఎట్ ఏ టైం ఆ అకౌంట్లో మనకి ఎప్పుడు కూడా కనిపించకూడదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం ఒక నెలలో ₹10,000 మించి ఉండకూడదు. చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్పిస్తే దీన్ని మరో 12 నెలలు పొడిగించుకోవచ్చు స్మాల్ అకౌంట్ని. సో కరెంటు ఖాతా జమలు. చాలామంది వ్యాపారవేత్తలు, దుకాణదారులు, కంపెనీలకు రోజువారీ ఆదాయం, ఖర్చులు పెద్ద మొత్తంలో ఉంటాయి. సరుకులు కొనటం, వేతనాలు చెల్లించడం వంటి వాటి కోసం అనేక మార్లు బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా పెద్ద వ్యాపార సంస్థలకు తమ సరుకులు, సేవలు కొనుగోలు చేసే వాళ్ళ నుంచి రోజు డబ్బులు వస్తాయి. తమకు వివిధ వస్తువులు సరఫరా చేసిన వాళ్లకు, పనులు చేసిన వాళ్లకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన డబ్బు అవసరాలకు బ్యాంకులు కరెంటు ఖాతా అనే ప్రత్యేక ఖాతాను కలిగి ఉంటాయి. కరెంటు ఖాతా నుంచి ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు. వీటిపై పరిమితి ఏదీ లేదు. ఇక్కడ చూసినట్లయితే చెక్కు ద్వారా లావాదేవీలు చేపట్టవచ్చు. కాబట్టి పెద్ద మొత్తంలో నగదుతో వ్యవహరించాల్సిన ప్రమాదం ఉండదు. అయితే కరెంటు ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు. అదనంగా రుసుము వసూలు చేస్తుంది. అంటే సర్వీస్ ట్యాక్స్ అనేది వీటి మీద కరెంటు ఖాతా మీద విధించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్లు, FDలు. మనస్విని వాళ్ళ తాతయ్య ఆమెకు ఒక బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. అతడు ఆమెకు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రం ఇచ్చాడు. 5 సంవత్సరాల వరకు నీ కళాశాల ప్రవేశానికి సరిపోయేటంతగా ఈ మొత్తం పెరుగుతుంది అని తాతయ్య చెప్పాడు. ఆ డబ్బు ఎలా పెరుగుతుంది? ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ అది వేసిన కాలంలోపు డబ్బు తీసుకోవడానికి లేదు. అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 లేదా 7 సంవత్సరాలు కావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్పై కొంత వడ్డీ లభిస్తుంది. ఇక్కడ మనం వేతనాలు,
పంట కోయటం, వ్యాపారం అంటే రైతుల నుంచి మనకి ఇక్కడ ప్రజల డబ్బును జమ చేయడం, అదేవిధంగా బ్యాంకుల్లో నుంచి మళ్ళీ ఇక్కడ ప్రజల రుణాలు పొందటం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక మ్యాప్ ద్వారా ప్రజలు వడ్డీ పొందుతారు, బ్యాంకులకు వడ్డీ ఇస్తారు. అంటే ఇటు డిపాజిట్ చేసినందుకు తక్కువ వడ్డీని ప్రజలకు ఇస్తారు, ఇక్కడ రుణాలు తీసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో వడ్డీ అనేది ఎవరైతే లోన్లు తీసుకుంటారో వారి నుంచి బ్యాంక్ అనేది మీడియేటర్గా ఉండి ఈ వర్క్ అంతా చేస్తూ ఉంటుందన్నమాట. బ్యాంకు పనిచేసే విధానం అంటే ఈ మధ్యలో వచ్చే కమిషన్ మీదనే బ్యాంక్ అనేది ఆధారపడడం అనేది జరుగుతుంది, లాభాలు గడించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంకు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. ఒక బ్యాంకు ఖాతాలో జమ చేసిన చెక్కు ద్వారా ఇంకొక బ్యాంకులోకి డబ్బు బదిలీ చేయవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహించే ఈ విధానం వల్ల బ్యాంకులో చేసిన జమ డబ్బులాగా పనిచేస్తుంది. అంటే బ్యాంకు జమలు డబ్బుతో సమానం. అనేక పట్టణాలు, నగరాల్లో అన్ని బ్యాంకుల ప్రతినిధులు ప్రతిరోజు సమావేశమై ఆ రోజు ప్రతి బ్యాంకుకి ఇతర బ్యాంకుల నుంచి రావాల్సిన మొత్తాలను, అలాగే ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను నిర్ధారించుకుంటారు. చూసిన చెక్కులు ఒకరికొకరు మార్చుకుంటారు. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంకుగా పనిచేస్తుంది. ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నిటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులకు ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది. ఈ విధానంలో అన్ని బ్యాంకులు వాటి ఖాతాలు కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉంటాయి. అన్ని బ్యాంకు ఖాతాలను, వారి సంతకాలను ఎక్కడ ఉన్న శాఖలోనైనా సరిచూసుకోవచ్చు. కాబట్టి బ్యాంకు ప్రతినిధులు కలవాల్సిన పని లేదు. అదేవిధంగా వేరే ఊర్లో ఉన్న శాఖలకు బ్యాంకులు చెక్కులు పంపించాల్సిన అవసరం లేదు. ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు మధ్య లావాదేవీలను అనుసంధానం చేయబడిన కంప్యూటర్లతో నిర్వహిస్తారు. దీనివల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తి అవుతాయి. ఇక్కడ మనకు ఒక మాదిరి చెక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చెక్కుల గురించి చూసినట్లయితే ప్రస్తుతం డబ్బులు చెల్లించడానికి, తీసుకోవటానికి చెక్కులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ వ్యక్తి పేరుతో చెక్కు ఇస్తారు. వేరే ఊర్లో ఉన్న వ్యక్తికి డబ్బు పంపించాలంటే ఆ వ్యక్తి పేరు మీద చెక్కు రాసి దానిని పోస్ట్లో పంపించవచ్చు. బ్యాంకు ద్వారా మరొకరి ఖాతాలోకి డబ్బుని బదిలీ చేయడానికి కూడా చెక్కును ఉపయోగించవచ్చు. వ్యాపారాలలో డబ్బులు తీసుకోవడం, చెల్లించడానికి సంబంధించి అనేక లావాదేవీలు ఉంటాయి. ఈ లావాదేవీలలో మాధ్యమంగా చెక్కులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చెక్కు ఎలా రాయాలో ఉదాహరణ కింద చిత్రం 7.4 చెక్కు చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సురేష్ ఒక ఖాతాదారుడు. అతడు కంచర్ల సుజాతకు రూపాయలు 1,75,000 చెల్లించాలి. అతడు కంచర్ల సుజాత పేరు మీద క్రాస్ చెక్ ఇస్తాడు. ఈ విధంగా చూడవచ్చు మనం. ఇక్కడ అకౌంట్ పే అని రాసి మనకి పేరు, రూపీస్ ఎంత, ఇక్కడ సిగ్నేచర్. సో ఈ విధంగా మాదిరి చెక్కును మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీలు చూసినట్లయితే శ్లోక అనే విద్యార్థి ఇంటర్మీడియట్లో సీటు కొరకు దరఖాస్తు చేయవలసి ఉంది. ఇందుకోసం ఆమె నింపిన అప్లికేషన్ ఫామ్తో పాటు డిమాండ్ డ్రాఫ్ట్ని దానికి జత చేసి సంబంధిత అధికారులకు పంపవలసి ఉంటుంది. కొన్ని సంస్థలు అందించే సేవలను పొందాలంటే కొంత డబ్బును ముందుగా ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బుని డీడీ రూపంలో కట్టాలి. బ్యాంకులు మనకు కల్పించే సేవలలో డీడీలు ఒకటి. బ్యాంకులు మనకు డీడీలను ఇవ్వడానికి సేవా రుసుముగా కొంత డబ్బును తీసుకుంటారు. ఉదాహరణకు శ్లోక 1000 రూపాయలకు డీడీ తీసుకోవాలంటే బ్యాంకుకి 30 రూపాయలు సేవా రుసుముతో
కలిపి 1030 రూపాయల డబ్బును చెల్లించి డీడీని తీసుకోవాలి. డీడీ మారక విలువ డీడీపై ఉన్న డబ్బుకు సమానంగా ఉంటుంది. బ్యాంకు ఎవరి పేరు మీద డీడీ మంజూరు చేస్తుందో వారు ఈ డీడీని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. అదే చెక్కు గనుక అయితే ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడా నిధులు లేకపోతే బ్యాంకులు డబ్బుని చెల్లించవు. అప్పుడు చెక్కు తిరస్కరించబడుతుంది. అదే డీడీ అయితే ఆ సమస్య ఉండదు. బ్యాంకుకి ముందుగానే డబ్బులు కట్టి డీడీ తీసుకుంటాం కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు డీడీ ఆమోదయోగ్యమైనది. సో ఇక్కడ రుణాలు. బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. బ్యాంక్ అనేది ఏంటిది? డైరెక్ట్ బిడ్స్ ఇస్తాడు. ఇలాంటి బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. డబ్బులు జమ చేసిన వారికి అది వడ్డీ ఇవ్వాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, పరికరాలు కొని నిర్వహించాలి, సో అద్దెలు చెల్లించాలి, బ్యాంకు నడపడానికి అయ్యే ఇతర ఖర్చులు భరించాలి, అంతిమంగా లాభాలు సంపాదించాలి. మరి దానికి ఆదాయం ఎలా వస్తుంది? ప్రజలు పొదుపు చేసిన డబ్బు జమ రూపంలో బ్యాంకులోకి వస్తుంది. అడిగినప్పుడు తమ డబ్బు తమకు లభిస్తుందన్న నమ్మకం ఉన్నంత వరకు డబ్బు జమ చేసిన వాళ్ళు దానిని తిరిగి తీసేసుకోవాలని అనుకోరు. చాలామంది నెల మొదట్లో డబ్బు తీసుకుంటారు. డబ్బులు జమ చేసింది రైతులైతే వాళ్లకు కొన్ని ప్రత్యేక సమయాల్లో అంటే వానాకాలము డబ్బులు అవసరమవుతాయి. తమ వద్ద జమ అయిన డబ్బులో కొంత మొత్తమే నగదుగా పెట్టుకుంటే అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వవచ్చని అనుభవం మీద బ్యాంకులు గ్రహించాయి. కావలసినప్పుడు డబ్బులు తీసుకోగలిగి తమ ఖాతాలోని డబ్బుని చెల్లింపులకు ఉపయోగించుకోగలిగినంత కాలం బ్యాంకులపై ప్రజల నమ్మకం కొనసాగుతూ ఉంటుంది. సో ఇంకొక వైపున బ్యాంకులు ప్రజలకు అప్పులు ఇస్తాయి. ఈ అప్పులను వాళ్ళు వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. బ్యాంకులు ప్రభుత్వానికి కూడా అప్పులు ఇచ్చి కొంత వడ్డీ పొందుతాయి. బ్యాంకులు ఇచ్చిన అప్పుపై వచ్చే వడ్డీ వాటి ఆదాయం అవుతుంది. ఇప్పుడు బ్యాంకులు ఈ సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన కమిషనే వాళ్ళ ఆదాయం అవుతుంది అనమాట. బ్యాంకులకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచే వస్తుంది. సో రుణాల రకాలు: వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, విద్యా రుణాలు, రైతులు, చేతివృత్తుల వారు వంటి అనేక మందికి బ్యాంకులు అప్పులిస్తాయి. వీటిలో కొన్నిటిని చూద్దాం. రహీం ఒక చిన్న రైతు. అతడికున్న 4 ఎకరాల భూమిలో వరి పండిస్తాడు. నారుమడి సమయంలో విత్తనాలకు, ఎరువులకు అతడికి డబ్బు అవసరం అయ్యింది. సో అతడు 10,000 రూపాయలు బ్యాంకు నుండి వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అతడు తన పంటకు తాకట్టు పెట్టాడు, హామీగా చూపించాడు. పంట అమ్మిన తర్వాత సంవత్సరం లోపే రహీం తన అప్పు వడ్డీతో సహా బ్యాంకుకి తీర్చేశాడు. లీలా ఒక ప్లాంటు కొనుక్కోవాలని అనుకుంది. ఆ ప్లాంటు 15 సంవత్సరాలకు తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయల గృహ రుణం తీసుకుంది. సో నెల ఆమె జీతం నుంచి కొంత మొత్తాన్ని వాయిదా కింద బ్యాంకుకి జమ చేస్తుంది. బ్యాంకు అప్పు మొత్తం తీర్చిన తర్వాతనే ప్లాంట్కి సంబంధించిన పత్రాలు ఆమె చేతికి అందుతాయి. సో ఇక్కడ చూసినట్లయితే రోహిత్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతడు ఆఫీస్కు వెళ్ళేందుకు ఒక ద్విచక్ర వాహనం కొనాలనుకున్నాడు. బ్యాంకుకి అవసరమై డాక్యుమెంట్లను పొందుపరిచి 50,000 వాహన రుణం 4 సంవత్సరాల కాలపరిమితికి తీసుకున్నాడు. బ్యాంకు ఈ రుణాన్ని ఈఎంఐ ఈక్వి మంత్లీ ఇన్స్టాల్మెంట్ ద్వారా ప్రతి నెల అతని జీతం నుంచి కొంత మొత్తాన్ని రాబడుతుంది. బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేట్లు రుణాలను బట్టి
రుణాలను బట్టి కాల పరిమితిని బట్టి మారుతూ ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు అనేది కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. శాంత స్వయం సహాయక సంఘంలో SHGలో సభ్యురాలు. ఆమె ఇంటి మరమ్మతుల కోసం బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. ఆమె హామీ కింద ఎటువంటి ఆస్తులు చూపించాల్సిన అవసరం లేదు. తమ సభ్యులు అప్పులు తిరిగి చెల్లించేలా చూసే బాధ్యత సంఘం తీసుకుంటుంది. మహిళా సంఘాలు ఇవన్నీ. సో తర్వాత మనం చూసినట్లయితే రకరకాల వ్యక్తులు రకరకాల అవసరాల కోసం బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి రుణాలు తీసుకోవచ్చు. వడ్డీ శాతం, హామీ, ఇవ్వాల్సిన పత్రాలు, తిరిగి చెల్లించే విధానం వంటివన్నీ ఈ రుణ షరతులతో భాగంగా ఉంటాయి. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రస్తుతం కంప్యూటర్లు, ఇంటర్నెట్లను అంతటా వాడుతున్నారు. అనేక బ్యాంకులలో ఉద్యోగులు యంత్రాలు నిర్వహించే టెల్లర్ అకౌంట్ల స్థానాన్ని ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ అంటే ATM తీసుకుంటున్నాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలను ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లలోనూ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలలోనూ నిర్వహిస్తున్నారు. దీనినే ఎలక్ట్రానిక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటున్నారు. అనేక బ్యాంకులు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా తమ ఖాతాదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి మరొక వ్యక్తికి చెందిన మరొక బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయవచ్చు, వస్తువులు కొనవచ్చు, అమ్మవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, అప్పులు తిరిగి చెల్లించవచ్చు, కరెంటు, ఫోను వంటి ఇతర బిల్లులు కూడా చెల్లించుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్ల ఖాతాదారునికి తన బ్యాంకుకు వెళ్ళవలసిన పని, ఫామ్లో నింపవలసిన పని వంటి ఇబ్బందులు తప్పుతాయి. ఒక క్లిక్ ద్వారా ఎవరైనా వారి డబ్బును బదిలీ చేయడం, బిల్లులు చెల్లించడం లాంటివి సులభంగా చేయవచ్చు. పని ఎక్కువగా ఉన్నవారు ఇంటర్నెట్ బ్యాంకింగ్కు ప్రాధాన్యత ఇస్తారు. రఘు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ శాఖలో ఖాతా ఉంది. అతను ఆన్లైన్ బ్యాంకింగ్కై పేరు నమోదు చేసుకున్నాడు. రఘు తన ఫోన్ బిల్లు చెల్లించడానికి SBI బ్యాంకు వెబ్సైట్లోకి తన యూజర్ పేరు, పాస్వర్డ్ ఉపయోగించి ప్రవేశించాడు. అందులో ఆన్లైన్ ద్వారా ఫోన్ బిల్లు చెల్లింపు అన్న దానిని ఎంచుకున్నాడు. తన ఫోన్ నెంబరు, చెల్లించాల్సిన మొత్తాన్ని టైప్ చేస్తాడు. ఆ మొత్తం అతని SBI ఖాతాలో తగ్గించబడి ఇన్వాయిస్ తయారవుతుంది. ఆన్లైన్ సేవల ద్వారా బిల్లులు చెల్లించడం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి. సో అంతేకాకుండా సకాలంలో బిల్లులు చెల్లించవచ్చు. ఇక్కడ ATM నుంచి డబ్బు తీసుకుంటున్న వ్యక్తి చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ డిపాజిట్ చెల్లింపులు విధానాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి మనం చూసినట్లయితే నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుంచి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యానైనా బదిలీ చేయవచ్చు. దేని ద్వారా? నెఫ్ట్ ద్వారా. సో ఇవన్నీ అబ్రివేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్గానే ఉంటాయి. RTGS సెకండ్ వన్ చూసినట్లయితే ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఈ సేవ అధిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు కనీసం 2 లక్షల మరియు గరిష్టంగా ఎంతైనా ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు. కనీసం 2 లక్షలు, మిగతా ఎంతైనా కూడా బదిలీ చేయవచ్చు. తర్వాత మనకి థర్డ్ వన్ చూసినట్లయితే IMPS, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా, అంతర్జాల బ్యాంకింగ్ ద్వారా, ATM ద్వారా తక్షణం బదిలీ చేయవచ్చు. ఖాతాదారులు ఈ సౌకర్యం పొందడం కోసం తమ మొబైల్ నెంబర్ను బ్యాంకు ఖాతాకు లింకు చేయాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఈ సేవను సంవత్సరం పొడవునా బ్యాంకు సెలవుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు IMPSని. తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేసి UPI, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్.
ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం ద్రవ్యం పొందవలసిన వారి పేరు, వారి ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు మరియు బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. వారి విపిఏ అంటే విర్చువల్ పేమెంట్ అడ్రస్ కానీ లేదా ఆధార్ నెంబర్ ఉన్న చాలు. ఈ రెండింటిలో ఏ ఒక్క దాని ద్వారానైనా మనం మొత్తం ద్రవ్యాన్ని తక్షణం బదిలీ చేయవచ్చు. ఇది వచ్చేసి BHMI భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే యాప్ ద్వారా మనం యూపీఐ విధానాన్ని వాడుతూ తేలికగా మరియు త్వరగా చెల్లింపుల లావాదేవీలు చేయవచ్చు. 5th వన్ చూసినట్లయితే USSD అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ద్వారా పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని తమ వీలును బట్టి ఎక్కడైనా ఎవరికైనా వాడుకోవచ్చు. 6th వన్ చూసినట్లయితే మనకి రూపే కార్డు. ఈ సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు భద్రత వంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపే కార్డులను ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డులు పొందుటకు అర్హులు. సో పైన పేర్కొన్న 4 సేవలకు ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం కావాలను, కానీ USSD ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం అవసరం లేకుండా కూడా లావాదేవీలు చేయవచ్చు. ఇక్కడ ఐఎఫ్ఎస్సి అంటే నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. ప్రతి బ్యాంకు ప్రత్యేక 11 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. సో మొత్తం 4 అంకెలు బ్యాంకు యొక్క కోడ్ మరియు మిగిలిన అంకెలు శాఖ అంటే బ్యాంకు బ్రాంచ్ యొక్క కోడ్ను తెలుపుతాయి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి ఎన్ని నెంబర్లు ఉంటాయో కూడా మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది, చూసుకోవచ్చు. సో ఇక్కడ కీలక పదాలు మనం చూసినట్లయితే వస్తు మార్పిడి, ద్రవ్యం రూపాలు, జమలు, పొదుపు, అప్పు, రుణం, వడ్డీ, చెక్కు. సో ఈ విధంగా మనం కీలక పదాలు చూడడం జరుగుతుంది. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్తో కూడిందనమాట. ఈ ద్రవ్యానికి సంబంధించింది, ఏటీఎంకి సంబంధించి, ఈ అబ్రివేషన్కి సంబంధించింది ప్రతిదీ కూడా ఇంపార్టెంటే ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ ఈ కాగితపు డబ్బు వచ్చింది, ఎక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడింది, ఏ రాష్ట్రంలో ఎలాంటి మార్వాడీస్ ఆ ద్రవ్యాన్ని మెయింటైన్ చేసేవారు కూడా మనకి చాలా రకాలుగా బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.